గైస్ రీసెంట్‌గా దాదాపుగా 600 కోట్ల విలువ చేసే ఆస్తిని కలిగి ఉన్నటువంటి కేతన్ విశాల్ అగర్వాల్ అనే ఈ పర్సన్‌ని తను ఫ్యూచర్‌లో పెళ్లి చేసుకోబోయే సియా గోయల్ అనే ఈ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి చేతన్ చౌదరి అనే అబ్బాయితో కలిసి ఒక పెద్ద లోయలోకి తోసేసి అయితే చంపేసిందండి. ఇది మీకు కూడా తెలిసే ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసినట్లయితే ఈ ఇన్సిడెంట్ గురించి విన్న తర్వాత చాలా మంది ఏమనుకున్నారనేసి అంటే ఈ సియా గోయల్ అనే అమ్మాయి చేతన్ చౌదరితో రిలేషన్ లో ఉంది కాబట్టి ఈ కేతన్ విశాల్ అగర్వాల్ అనే పర్సన్‌ని పెద్ద లోయలోకి తోసేసి చంపేసింది అని అయితే అనుకుంటున్నారండి. కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదన్నమాట. అసలు ఇక్కడ నిజం ఏంటనేసి అంటే ఈ కేతన్ విశాల్ అగర్వాల్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను గత కొన్ని సంవత్సరాల నుంచి తన హెడ్ కి విగ్ అయితే యూజ్ చేస్తున్నాడంట అండి. సో ఇలా విగ్ యూజ్ చేస్తున్నాడు అనే విషయం తెలుసుకున్న ఈ సియా గోయల్ అనే అమ్మాయి ఇలాంటోడిని నేను పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్ లో నా పరువేం కావాలి అనే ఆలోచనతో ఈ కేతన్ విశాల్ అనే పర్సన్ ని పెద్ద లోయలోకి తోసేసి అయితే చంపేసిందంట అండి. ఇప్పుడు నేను చెప్పిన రీజన్ ఏదైతే ఉందో ఈ రీజన్ ని రీసెంట్ గా పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ లో ఈ సియా గోయల్ అనే అమ్మాయి పోలీసులతో చెప్పిందంట అండి. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ ఇన్సిడెంట్ గురించి ఫస్ట్ టైం విన్నప్పుడు నాకైతే చాలా అంటే చాలా భయం వేసేసిందండి. ఎందుకంటారా దాదాపుగా 600 కోట్ల విలువ చేసే ఆస్తిని కలిగి ఉన్నటువంటి కేతన్ ఇంత దారుణంగా చంపేశారనేసి అంటే ఈ అమ్మాయిలు కట్టుకునే మనలాంటోల్ని ఈ అమ్మాయిలు ఎంత దారుణంగా చంపేస్తారో ఊహించుకుంటేనే చాలా భయం వేసేస్తుందండి. అయితే ఈ ఇన్సిడెంట్ పై మీ ఒపీనియన్ ఏంటో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఇది లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన పేజ్ ని వెంటనే ఫాలో కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.